హలో అండి, అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 1-2 రోజుల్లో కీలకమైన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అనేది తెలియవస్తున్న సమాచారం. ప్రధానంగా నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, తిరుమల నకిలీ నెయ్యి ఇష్యూ మీద 4 గంటలకు పైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కొన్ని మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి వర్షన్ని ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి వివరించవచ్చు అనేది తెలియవస్తూ ఉంది. సరే, ఇప్పుడు టీడీపీ మధ్య వైసీపీ మధ్య తిరుమల నకిలీ నెయ్యి వ్యవహారం మీద ఇంత పెద్ద రాజకీయ రచ్చ రాద్ధాంతం వివాదం నడుస్తుంది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పి ఉంటే ఇష్యూ ఎప్పుడో క్లోజ్ అయ్యేదని నా భావన. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ స్టార్ట్ అయినప్పుడే మామూలుగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు నెల్లూరు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్ దాఖలైన మరుక్షణమే టీడీపీ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేయడం మొదలెట్టేశారు. అంటే కూటమి నాయకులంతా కూడా వైసీపీని టార్గెట్ చేయడం మొదలెట్టేశారు. ఏమన్నారు వాళ్ళంతా? చూసారా, అసలు నెయ్యే కాదది, చుక్క పాలు లేకుండా ఒక కెమికల్ పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి తిరుమల లడ్డూలో కలిపారు అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి, ఆ రోజు తర్వాత రోజు మీడియా ముందుకు వచ్చేసి, నేను కూడా చూశాను ఛార్జ్షీట్, దురదృష్టకరం, అదే నిజమై ఉంటే ఇంకా ఆ ఛార్జ్షీట్ని నెల్లూరు కోర్టు ఓకే చేయలేదు. ఇంకా కోర్టు చెప్పాల్సి ఉంది. ఏదైనా సరే కోర్టు పరిధిలో ఉన్న అంశం మీద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. తప్పు కనుక జరిగి ఉంటే, నిజంగా తప్పు కనుక జరిగి ఉంటే నాకంటే బాధపడేవాడు ఇంకెవరు ఉండరు. నేను చాలా బాధపడుతున్నాను. అయితే ఈ విషయాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు. మా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కమిటీ వేయించుకున్నాడు. ఆ కమిటీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. ఎవరు తప్పు చేసినా వదలొద్దు అని నేను కోరుకుంటున్నాను. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. తప్పు చేసినా ఎవరైనా సరే వదలొద్దు. కాకపోతే ఇప్పటి వరకు ఛార్జ్షీట్ మా పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఎవరు లేవు. వైవి సుబ్బారెడ్డి పేరు కానీ, బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు కానీ, మా వాళ్ళకి సంబంధించి, మా పార్టీకి సంబంధించి నాయకుల పేర్లు ఎవరికి కూడా లేవు. అంటే మా వాళ్ళు ఈ తప్పులో భాగస్వాములు కాలేదు అనేది నేను నమ్ముతున్నాను ఛార్జ్షీట్ ప్రకారం. అయినా సరే ఒకవేళ మా వాళ్ళు ఉన్నా సరే నేను వాళ్ళని సమర్థించను, వాళ్ళని వదిలిపెట్టమని అడగను. ఇది మహాపరాధం జరిగి గనక ఉంటే. కాకపోతే దీన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు. తిరుమల పవిత్రతను తగ్గించేదానికోసం, దేవుడి పవిత్రతను తగ్గించేదానికోసం వాడుకోవద్దు. ఇది వైసీపీ టీడీపీ మధ్య జరగాల్సిన రాజకీయ యుద్ధం కాదు, చట్టబద్ధంగా జరగాల్సిన ఎంక్వైరీ. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్టి కనుక ఎంక్వైరీ చేసి ఉండుంటే యాన్యువల్ ఫ్యాక్ట్ వాడారు, ఇంకేదో రాసి ఉండే వాళ్ళేమో. మా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం వల్ల మంచి జరిగింది. యాన్యువల్ ఫ్యాక్ట్ కాదు, జరిగింది రసాయన మిశ్రమం అనేదో తేల్చినట్టుగా వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ పొందుపరిచారు. దాన్ని కూడా కోర్టు ఏ మేరకు అగ్రీ చేసింది, వాళ్ళ ఆధారాలు ఏ మేరకు కోర్టు చూపించగలరు అని చూద్దాము. ఏది ఏమైనా అంతిమంగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే మనం ఒక నిర్ధారణకు రాగలం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యాన్యువల్ ఫ్యాక్ట్ అయితే కలవలేదు. ఆ రోజు రాజకీయాల కోసం మమ్మల్ని బదనం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ కామెంట్ చేసినట్టున్నారు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, టీడీపీకి రిక్వెస్ట్ చేస్తున్నా, కూటమిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఇష్యూని రాజకీయాల కోసం వాడుకోవద్దు. మేము మాట్లాడడం, మీరు మాట్లాడొద్దు. జరగాల్సిన ఎంక్వైరీని చట్టబద్ధంగా జరగనివ్వండి అని కనుక అని ఉంటే, ఈ మాట యాస్థితిగా చెప్పి ఉంటే ఎలా ఉండేది? గేమ్ మరోలా ఉండేది కదా. వైసీపీని ఇంతలా కార్నర్ చేసే అవకాశం లేకుండా ఉండేది కదా. ఇప్పుడు తప్పు జరిగిందని సిట్టు చెప్తా ఉంటే, తప్పు జరగలేదని బుకాయించకుండా, పైగా అవతల వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయకుండా, ఇష్యూని సాఫ్ట్గా తప్పించుకునే, ఎలాగూ సిట్టు వైసీపీ నాయకుల పేరు తేల్చలేదు, తప్పును తేల్చింది. కానీ తప్పుకు కారకుల్ని తేల్చడంలో సిట్టు ఫెయిల్ అయింది. ఏ మాటకి ఆ మాట మొహమాటం లేకుండా నేను చెప్తున్నా, సిట్టు ఫెయిల్ అయింది. దాని వెనకాల ఉన్న రాజకీయ కారణాలేంటో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఢిల్లీ లాబింగ్లు తెలుసు, ఢిల్లీ కథలు తెలుసు. కొంత తెలుగు ప్రజలకు కొంత అవగాహన ఉంది, అంచనా ఉంది. ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసులు అప్పటి నుంచి ఉంది. సరే, వైసీపీ నాయకుల పేర్లు లేవు కాబట్టి ఈజీగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండే. ఆ రోజుల్లో అసలు నిజంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదట్లో ఎవరు అనుమానం వ్యక్తం చేయలే. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వీడియోని వాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు కదా వైసీపీ సోషల్ మీడియాలో. అదే సీఎంకి జరిగి ఉంటుందని నేను అనుకోను, జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఇలాంటివి చేసి ఉంటారని నేను అనుకోను అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఈ రోజుకి వైసీపీలో వాడుకుంటూ ఉంటారుగా. ఆ రోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు అనుమానం వ్యక్తం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి జరుగుంటుందని ఎవరు అనుమానం వ్యక్తం చేయలే. కాకపోతే ఇష్యూ జరిగిన తర్వాత, ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకురావటం, తప్పు లేదని బుకాయించడం. పాపం వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు తప్పుని,
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలా బుకాయించడం వల్ల అనుమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మారింది. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంది అదే. నిజానికి మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇవన్నీ చేపిస్తాడని మేము అనుకోలేదు, కానీ వాళ్ళని సమర్థిస్తున్నారంటే అతన్ని కూడా మేము అనుమానించాల్సి వచ్చింది. సరే, దీంట్లో వైసీపీ ఏం తీసుకున్నారు, సీఎంకి తెలిసి జరుగుంటుందని మేము అనుకోలేదు అన్న వరకు తీసుకున్నారు. అంతవరకు వాళ్ళు వాడుకుంటున్నారు. తర్వాత ఇంకో పదం ఆడారు. కానీ వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తున్నారంటే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వచ్చింది అన్న పదాన్ని వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారి వీడియోని విపరీతంగా వైరల్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. సరే, ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కనుక నేను చెప్పినట్టు ఆ మాట చెప్పుకుంటుంటే గేమ్ వేరేలా ఉండేది. ఇష్యూని వైసీపీ సేఫ్గా హ్యాండిల్ చేసి బయటపడేది కదా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.